ఐదవ మాడ్యూల్కు స్వాగతం. మూడవ వారం. ఈ వారం మొత్తం మేము బలవంతంగా ఆసిలేటర్ను చూస్తున్నాం. కాబట్టి ఈరోజు కొన్ని సమస్యలను చేస్తుంది. కొన్ని ఎంచుకున్న సమస్యలు. నన్ను నేరుగా మొదటి సమస్యలోకి రానివ్వండి. కాబట్టి ఈ సందర్భంలో ద్రవ్యరాశి యొక్క బ్లాక్ 2 కిలోగ్రాం ఒక వసంతకాలం నుండి వేలాడదీయబడింది. కాబట్టి పరిస్థితి ఇలా ఉండవచ్చు. పికెటరిసెన్. కాబట్టి నాకు మరి వంటి వసంత ఋతువు ఉంది. వసంతానికి ఒక బ్లాక్ ద్రవ్యరాశితో కి జత చేయబడుతుంది దీనికి. కాబట్టి మీరు అలా చేసినప్పుడు వసంతకాలం వరకు ఉంటుంది మరియు సమస్య 2.5 సెంటీమీటర్లు విస్తరించి ఉందని పేర్కొంది. కాబట్టి ఇది 2 కిలోగ్రాముల మరి యొక్క బ్లాక్. కాబట్టి విస్తీర్ణం 2.5 సెంటీమీటర్లు మరి ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వసంత చివరి భాగం అని కూడా మనకు చెప్పబడింది. నేను ఇప్పుడు గుర్తించాను. హార్మోనిక్ డోలనంలో కూడా ఉంది మరియు దీనికి 2 మిల్లీమీటర్ల ఆంప్లిట్యూడ్ ఉంది. కాబట్టి ఇది 2 మిల్లీమీటర్ అవుతుంది. కనుక ఇది పైకి క్రిందికి వెళుతుంది మరియు సమతుల్యత స్థానం నుండి ఇరువైపులా 2 మిల్లీమీటర్ మరియు ఈ సిస్టమ్ యొక్క Q విలువ 15 అని కూడా మనకు ఇవ్వబడింది. కాబట్టి మొదటి ప్రశ్న, ఒమేగా 0 అంటే ఏమిటి? సహజమైన ఫ్రీక్వెన్సీ. కాబట్టి సిస్టమ్ యొక్క సహజ పౌనఃపున్యం ఏమిటో మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి సమస్య యొక్క మొదటి భాగంలో ఇవ్వబడిన సమాచారం నుండి ఇది చేయవచ్చు. కాబట్టి మీకు వసంతం ఉందని మేము చెప్పాము మరియు మీరు వసంతం సాగే ఈ ద్రవ్యరాశిని 2.5 సెంటీమీటర్ల వరకు జోడించండి. అప్పుడు ఎక్స్ అని చెప్పబడే సాగదీయడం క్రింది వాటి ద్వారా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ నుండి m ఉన్న బరువు k సార్లు x కి సమానం. కాబట్టి మనం ఒమేగా 0ని కనుగొనవచ్చు, ఎందుకంటే k/m అనేది ఒమేగా 0 స్క్వేర్ కి సమానం. అది g కి సమానం. x మరియు g అని చెప్పండి. 9.8881 మీటర్లు సెకనుకు స్క్వేర్ ద్వారా విభజించబడింది. ఇది 2 మొత్తం 5 సెంటీమీటర్. కాబట్టి అది 2.5 నుండి 10⁻²మీటర్లు ఉంటుంది. కాబట్టి ఒమేగా 0కి విలువనిచ్చే స్క్వేర్ రూట్ మనం తీసుకోవాలి. కాబట్టి విలువ సుమారు 400 హెర్ట్జ్. వాస్తవానికి నేను దీని యొక్క స్క్వేర్ రూట్ ని తీసుకోవాలి. కాబట్టి ఒమేగా 0 స్క్వేర్ రూట్ అవుతుంది 400. కాబట్టి సుమారు 20 హెర్ట్జ్ విలువ ఉంటుంది. కనుక ఇది సమస్య యొక్క మొదటి భాగాన్ని సమాధానం ఇస్తుంది. రెండవ భాగం వద్ద మొదటి డోలనం యొక్క ఆంప్లిట్యూడ్ ఏమిటి? ఈ ఫ్రీక్వెన్సీ ఇది 20 హెర్ట్జ్ నుండి. మనకు ఏమి తెలుసు? మనం అధ్యయనం చేసే ప్రతిదీ బలవంతపు డోలనం అనేది మోడ్ z వద్ద f0/ఒమేగా. ఇది ఇంపెడెన్స్. తద్వారా ఇది ఒమేగా/f0 అవుతుంది. గామా స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ ప్లస్ m ఒమేగా మైనస్ s ఒమేగలి హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని ఒమేగా 0 వద్ద అంచనా వేయాలి. ఇది అంత కష్టం కాదు. కాబట్టి
ఒమేగా సున్నాకి సమానం. ఆంప్లిట్యూడ్ కూడా ఎఫ్ సున్నా ఒమేగా సున్నాతో గామా స్క్వేర్ ప్లస్ ఎం ఒమేగా సున్నా మైనస్ స్క్వేర్ రూట్ గా విభజించబడింది. కే స్క్వేర్ సున్నా హోల్ స్క్వేర్ వాస్తవానికి ఎస్. ఇక్కడ స్టిఫ్నెస్ కాన్స్టెంట్ గా ఉంటుంది, స్ప్రింగ్ కాన్స్టెంట్ కే. కాబట్టి ఎస్ నేను ఇక్కడ వ్రాసినది గుర్తుంచుకోండి. వాస్తవానికి కేగా ఉండాలి. ఇది స్ప్రింగ్ కాన్స్టెంట్. కాబట్టి ఇక్కడ ద్రవ్యరాశి ఇప్పటికే ఇవ్వబడింది కాబట్టి ద్రవ్యరాశి స్ప్రింగ్ కాన్స్టెంట్ యొక్క విలువ నాకు తెలుసు. వాస్తవానికి మనకు తెలుసు ఎం. కే యొక్క విలువ బై ఎం మాత్రమే తెలుసు. కాబట్టి వాస్తవానికి మిగతావన్నీ తప్పు. మరొకటి, రెండు విషయాలు. ఒకటి అంటే ఎఫ్ సున్నా అంటే ఏమిటో మనకు తెలియదు. గామా అంటే ఏమిటో మనకు తెలియదు. గామాను లెక్కించటం సులభం ఎందుకంటే క్యూ ఫాక్టర్ స్లాష్ కారకముఖం యొక్క విలువ 15కి సమానం అని మనకు తెలుసు. కాబట్టి కి ఇది గామా ద్వారా ఎం ఒమేగా సున్నాకు సమానం. కాబట్టి మనం ఇప్పటికే ఎం ఒమేగా సున్నాను లెక్కించామని మీరు చూడవచ్చు మరియు గామా మాత్రమే తెలియదు. గామా ఇక్కడ ఎం ఒమేగా సున్నా బై కి క్యూ సమానం. కాబట్టి ద్రవ్యరాశి 2 కిలోలు తద్వారా 2 ఒమేగా సున్నాతో గుణించడం ద్వారా 20 అంటే 20 బై ఈ క్యూ. కాబట్టి ఇది 15. కాబట్టి ఇది 3 4 ద్వారా 4 అవుతుంది. కాబట్టి 8 నుండి 3. కాబట్టి ఇప్పుడు గామా నాకు తెలుసు ఎం ఒమేగా సున్నాకి తెలిసిన కే అంటే ఏమిటి. ఎఫ్ సున్నా గురించి ఎఫ్ సున్నా బలవంతం యొక్క ఆంప్లిట్యూడ్ మరియు అటువంటి పెండులం ఓస్కిలెటెస్ పైభాగంలో మరియు ఆంప్లిట్యూడ్ 2 మిల్లీమీటర్లు అని మీరు చూడవచ్చు. కాబట్టి అది మా ఎఫ్ సున్నా. కాబట్టి ఎఫ్ సున్నా 2 మిల్లీమీటర్లు అవుతుంది. 2 నుండి 10 శక్తి -3 మీటర్లు. ఇప్పుడు మనకు అవసరమైన ప్రతిదీ మనకు ఉంది కాబట్టి మనం ప్లగ్ ఇన్ చేయాలి ఈ విలువలను ఈ ఎక్స్ప్రెషన్లోకి. ఆంప్లిట్యూడ్ కోసం ఇది నేను దీనిని ఏ అని పిలుస్తాను. మాకు ఎఫ్ సున్నా తెలుసు. గామా నాకు కూడా తెలుసు. సంపూర్ణత కోసం నన్ను అనుమతించండి. రైట్ ఒమేగా సున్నా మనం లెక్కించినది 20 హెర్ట్జ్. కాబట్టి ఈ సమాచారంతో మీరు ఆంప్లిట్యూడ్ని లెక్కించగలగాలి మరియు నేను మీరు సంఖ్యలలో ఉంచడానికి ఒక వ్యాయామంగా దానిని వదిలివేస్తాను మరియు ఆంప్లిట్యూడ్ని లెక్కించండి. తద్వారా మేము ప్రారంభించిన మొదటి సమస్యను పూర్తి చేస్తుంది. కాబట్టి ఈ సమస్య ఇక్కడ ఇవ్వబడిన సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇన్పుట్ శక్తి అని అర్థం ఒమేగాగా చూపబడింది. ఇది డ్రైవింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఇది వసంత విషయంలో అని మాకు చెప్పబడింది. ఇది డామ్ కూడా ఒక వసంతం నుండి వేలాడుతున్న ద్రవ్యరాశి మరియు ఇది డామ్ క్యూ విలువ తగినంతగా ఉందని మేము అనుకోవచ్చు. మరియు ప్రశ్న క్యూ విలువను మాత్రమే కనుగొంటుంది. మరియు ఈ ప్రశ్నకు రెండవ భాగం ఉంది. అంటే మీరు డ్రైవింగ్ భాగాన్ని తీసివేస్తే వాస్తవానికి శక్తి తేమగా మారుతుంది మరియు మనకు శక్తిని తేమగా తడిసిపోతుంది. కాబట్టి ఈక్వేషన్లో కనిపించే బీటా యొక్క విలువను ప్రశ్న కనుగొనబడింది. కాబట్టి క్యూ యొక్క విలువను కనుగొనడానికి సమస్య యొక్క మొదటి భాగంతో ప్రారంభిద్దాం. మరియు ఇది సమస్యల యొక్క సులభమైనది ఎందుకంటే మునుపటి మాడ్యూల్లో మేము ఏమి చేశాము మీకు గుర్తుంటే క్యూ విలువ ఒమేగా 0 బై
ఒమేగా 2 మైనస్ ఒమేగా 1. కాబట్టి ఇక్కడ ఒమేగా 0. మనకు సంఖ్య ఇవ్వబడలేదు. ఇది ఒమేగా 0 కాబట్టి అది ఇక్కడ. ఈ క్వాంటిటీ కాబట్టి మనకు దాని సంఖ్య విలువ తెలియదు కానీ పట్టింపు లేదు కానీ అది ఒమేగా 0. కానీ ఒమేగా అంటే ఏమిటో మాకు తెలుసు ఒమేగా 2 మరియు ఒమేగా 0 ఒమేగా 1 కాబట్టి ఇది ఒమేగా 1 మరియు ఇది ఒమేగా 2. కాబట్టి నేను చేయాల్సిందల్లా ఆ విలువలను సబ్స్టిట్యూట్ చేయడం. ఒమేగా 0ను ఒమేగా 2 ద్వారా విభజించడం. 1.05 ఒమేగా 0 మైనస్ 0.95 ఒమేగా 0. కాబట్టి ఇది ఒమేగా ఉంటుంది 0 ద్వారా నేను ఇక్కడ ఒమేగా 0ను తీసుకోవచ్చు. అది 1.05 మైనస్ 0.95 అవుతుంది. కాబట్టి ఒమేగా 0 మరియు ఒమేగా 0 రద్దు అవుతాయి కాబట్టి ఈ సందర్భంలో ఒమేగా 0 విలువను మనం తెలుసుకోనవసరం లేదని చూడవచ్చు. కాబట్టి సమాధానం 1 ద్వారా విభజించారు 1. కాబట్టి Q విలువ 1. కాబట్టి ఫలితం కాబట్టి సందర్భంలో Q విలువ 1. ఇప్పుడు ఈ సమస్యకు రెండవ భాగం ఉంది. డ్రైవింగ్ ఫోర్స్ తొలగించబడింది. మరియు డ్రైవింగ్ తొలగించబడినప్పుడు మీరు ఊహించినట్లుగా ఆసిలేటర్ తడిగా ఉండడం ప్రారంభించబోతోంది. మరియు శక్తి తేమగా ఉంది. ఈ సమయం యొక్క విధిగా సార్లు ఈ పవర్ మైనస్ బీటా టీలోకి వెళుతుంది. మీరు తిరిగి వెళితే డ్యాంప్ ఆసిలేటర్ కోసం మనం అధ్యయనం చేసిన దాన్ని మీరు గ్రహిస్తారు. ఇక్కడ ఏమిటి షరతుగా ఇవ్వబడినది. మీరు వాస్తవానికి సమస్య యొక్క పారామితులకు సంబంధించి ఉన్నప్పుడు అది గామా అవుతుంది. M స్వయంగా కి M ఒమేగా 0 బై గామా మరియు ఇది ఇలా వ్రాయవచ్చు కి బై ఒమేగా 0 M గామా. దీనిలో ఇది కేవలం బీటా మాత్రమే. Q అనేది 1కి సమానం అని మనకు తెలుసు అందువల్ల బీటా ఒమేగా 0 పరంగా 1 ఒమేగా 0తో భాగించబడుతుంది. కాబట్టి ఫలితం ఒమేగా 0 విలువ ఇవ్వకపోతే బీటా కోసం సంఖ్యా విలువను పొందలేరు. కనుక ఇది సిస్టమ్ యొక్క సహజ ఫ్రీక్వెన్సీ పరంగా వ్రాయబడింది. ఈ సందర్భంలో మూడవ సమస్యతో ప్రారంభిద్దాం. యొక్క ఆంప్లిట్యూడ్ డ్యాంప్ ఆసిలేటర్ వద్ద T 0కి సమానం A గా ఇవ్వబడింది మరియు ఇది నుండి విలువ ఏ కాల వ్యవధి తరువాత మరియు T 0 కాలం అయితే మరియు Td తడిగా ఉండకుండా ఉన్న కాల వ్యవధి ని సూచిస్తుంది. ఇప్పుడు మనం అటువంటి పరిస్థితిలో నిష్పత్తిని చూపించాలి T 0 బై Td. ఇది ఇస్తుంది. కాబట్టి సమస్య యొక్క మొదటి స్టేట్మెంట్ను ఉపయోగిద్దాం. ఇది ఈ బై 0 కాబట్టి 0 ప్రారంభ ఆంప్లిట్యూడ్ మరియు ఏ కొంత సమయంలో ఆంప్లిట్యూడ్ 0 ద్వారా T ఈ అని చెప్పండి. వాస్తవానికి ఈ పవర్ మైనస్ గామా 2 మీ T లోకి ఇది క్రొత్తది కాదు. ఇది మనం డ్యాంప్ ఆసిలేటర్ విషయంలో అధ్యయనం చేసిన విషయం. ఇప్పుడు
పూర్తి కాలం తరువాత ఆంప్లిట్యూడ్ ఈ దాని విలువ యొక్క 1/eకి పడిపోయినప్పుడు అంటే పదం టి వద్ద అని చెప్పండి. ఇది ఈ సమయంలో T0 1 ఇది తడిగా ఉండకుండా ఉండే కాలం కంటే ఎన్ని రెట్లు. ఈ సమయంలో మనకు ఉన్నది ఏమిటంటే గామా బై 2 Tతో గుణిస్తే గామాకి సమానం అగును. 2m ద్వారా ఎంతో గుణించి T0 కి 1కి సమానం అయితే ఆంప్లిట్యూడ్ దాని అసలు విలువలో ఈ ద్వారా 1 తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు గామా mn మరియు T0 ను కలిపే సంబంధం ఉంది. కాబట్టి నేను చేయవలసినది అంతే, నిష్పత్తిని తీసుకోండి T0/RTD. T0 అనేది TD ఇది కాబట్టి T0కి సమానం. గుర్తుంచుకోండి, T0 అనేది 2π/ω0 తో గుణించిన TD 2π/ωd. కాబట్టి ω0 సహజ ఫ్రీక్వెన్సీ మరియు TD తేమతో కూడిన కాల వ్యవధి, తడిగా ఉన్న కోణీయ ఫ్రీక్వెన్సీ. కాబట్టి సాధారణంగా కాల వ్యవధి ω/2π అని గుర్తుంచుకోండి. అందువల్ల T0 పై ω ద్వారా 2 అని మనకు తెలుసు 0 మరియు TD అనేది 2π/ωd ద్వారా. నేను ఇక్కడ ఏమి చేశాను, పై నుండి 2 పైలు రద్దు చేయబడతాయి. ఇది ω0 ఇస్తుంది. ఇప్పుడు మనం చేయవలసింది కి సబ్స్టిట్యూట్ 3గా మార్చడం. మీకు మళ్ళీ గుర్తుంచుకోండి, ω/d డాంప్డ్ ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ మరియు అది గామా స్క్వేర్ రూట్ 4m² ప్లస్ k/m సమానంగా ఉంటుంది. మైనస్ గుర్తుతో రావాలి. కాబట్టి మనం ఈ విషయాలను సబ్స్టిట్యూట్ గా k/m మైనస్ గామా స్క్వేర్ బై 4m² ద్వారా m k యొక్క స్క్వేర్ రూట్ తో విభజించాలి, ఎందుకంటే ఈ క్వాంటిటీ k/m ω0² కి సమానం. మరియు కొన్ని సాధారణ తారుమారులు మనం చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు √k/m ను బయట తీసుకుంటే మీరు 1 మైనస్ గామా స్క్వేర్ బై 4k పొందుతారు. మీరు వెలుపల √k/m ను తీసుకుంటారు. కాబట్టి లవములో km మరియు రూట్లలో km హారంలో డినామినేటర్ చేయబడుతుంది మరియు మిగిలినవి. ఇప్పుడు కావలసిన రూపాన్ని పొందడానికి ఇక్కడ mతో గుణించి విభజించడానికి కావచ్చు. కాబట్టి మీరు గామా స్క్వేర్ ని 4k m² ద్వారా విభజించబడతారు. కాబట్టి మనం గామా m మరియు k ని తొలగించాలి మరియు ఆ కోసం మనకు ఈ సంబంధం ఉంది. ఇది ఇప్పటికే లెక్కించబడింది. కాబట్టి ఇది 2m ద్వారా గామాను 1 నుండి T0కి సమానం అని చెబుతుంది. దానిని ఇక్కడ వ్రాయనివ్వండి. గామా బై 2m/1/n సార్లు T0కి సమానం. కాబట్టి నేను గామా స్క్వేర్ బై 4m² లో m/kలో 1గా ఉంటుంది. కాబట్టి మీరు 4m² ద్వారా గామా స్క్వేర్ చూస్తే ఇది ఈ సంబంధం యొక్క స్క్వేర్, ఈ క్వాంటిటీ స్క్వేర్
అందువల్ల నాకు 1 మైనస్ గామా స్క్వేర్ బై 4m స్క్వేర్ ఉంటుంది. 1/n స్క్వేర్ T0 స్క్వేర్ గా ఉంటుంది. ఇది మళ్ళీ m/k వరకు ఒమేగా 0కి సంబంధించినది, ఎందుకంటే ఒమేగా 0 స్క్వేర్ k బై m మరియు అందువల్ల m/k అనేది 1/ఒమేగా 0 స్క్వేర్ అవుతుంది మరియు ఈ క్వాంటిటీ m ఒమేగా 0 2π/T0కి సమానం కాబట్టి ఇది 4π స్క్వేర్ బై T0 స్క్వేర్ అవుతుంది. నేను ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయగలను. T0 స్క్వేర్గా 4π స్క్వేర్తో విభజించగలను. కాబట్టి స్పష్టంగా T0 స్క్వేర్ రద్దు చేయబడుతుంది. కాబట్టి నేను 1 మైనస్ 4π స్క్వేర్ n స్క్వేర్తో భాగిస్తే ఇది T0తో T పొందబోతున్నాను. ఇది అవసరమైన ఎక్స్ప్రెషన్ మరియు ఇది చిన్న గా ఉండవలసిన సమాధానం 5వ సమస్య నిజంగా సరళమైన సమస్య కాబట్టి సరళమైన సమస్య. కాబట్టి ఆసిలేటింగ్ సిస్టమ్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఉందని మరియు డ్రైవింగ్ ఉంటే ప్రతిధ్వనించే వక్రత యొక్క వెడల్పు ఒమేగా n/5 ద్వారా q విలువను కనుగొంటుందని చెబుతుంది. మీరు ఒమేగా ఫంక్షన్గా సగటు p ని కలిగి ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న సమాచారాన్ని స్కెచ్ చేయడానికి ఆవరేజ్ స్లాష్ సరాసరిగా ఉంటుంది మరియు ఇక్కడ మీ రెసొనెన్స్ కర్వ్ మరియు ఇది ఒమేగా m. ఇది రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ మరియు ఇక్కడ వెడల్పు. ఈ వెడల్పు ఒమేగా m/5కి సమానం మరియు మనం q విలువను కనుగొనాలి. కాబట్టి q విలువ కేవలం వెడల్పు. రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ రెసొనెన్స్ కర్వ్ యొక్క వెడల్పు యొక్క వెడల్పుతో విభజించబడింది. ఇది ఈ క్వాంటిటీ. కాబట్టి సందర్భంలో మనం అవసరం లేదు ఒమేగా 1 మరియు ఒమేగా 2 విలువ ఎంత అని వ్యక్తిగతంగా తెలుసు. ప్రాథమికంగా ఒమేగా 1 మరియు విలువ ఒమేగా 2 ఎంత విలువ అని నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వెడల్పు నేరుగా నాకు సమాచారం ఉంది. కాబట్టి q ఒమేగా 2 మైనస్ ఒమేగా 1 మరియు ఒమేగా ద్వారా విభజించబడిన ఒమేగా 0కు సమానం. ఒమేగా m గా 0 ఇవ్వబడుతుంది. ఇది నాటికి రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ ఈ క్వాంటిటీ ద్వారా విభజించబడింది. ఒమేగా 2 మైనస్ ఒమేగా m. ఒమేగా 1 వెడల్పును ఒక రెసొనెన్స్ కర్వ్ అంటారు. ఇది ఏమిటో మాకు తెలుసు, అది ఒమేగా m అని 5 ద్వారా విభజించబడింది కనుక ఇది ఒమేగా m. ఒమేగా m ద్వారా విభజించబడింది తద్వారా 5కి సమానం. ఇది రద్దు అవుతుంది. కాబట్టి ఈ సిస్టంకు కి విలువ 5. ఇది అవసరమైన సమాధానం.